అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహబూబ్ నగర్ పట్టణంలో మనం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేకపోయినాం. మొత్తం 395 మందికి ఈరోజు మనం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఇస్తూ ఉన్నాం. ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ముస్లిం సోదరీమణులు, మైనారిటీ వర్గాలు ఉన్నాయి, అలాగే బీసీ వర్గాలు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ వర్గాలు ఉన్నాయి, అగ్రకులంలో పేద వర్గాలు కూడా దీంట్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం ఎవరి పట్ల భేదభావం చూపదు. ప్రతి పేదవాడికి, ఆర్థికంగా ఎదగలేని వాడికి సహాయం చేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉంటారు. ఇంకో ముఖ్య విషయం మీకు చెప్పాలి, మహిళలు ఉన్నారు ఇక్కడ కాబట్టి మహిళా సంఘాలకు ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నాం. విద్యా కమిటీలలో కూడా మహిళలకు అధ్యక్షతన విద్యా కమిటీలు ఉంటున్నాయి. వారి అధ్యక్షతనే, వారి ఆధ్వర్యంలోనే స్కూల్స్లలో ఉన్న రిపేర్స్ అన్నింటినీ కూడా వాళ్ళ ద్వారా చేయిస్తున్నాం. రేపు విద్యార్థులు పాఠశాలకు, స్కూల్స్కి వచ్చి చదువుకునే బాధ్యత, వాళ్ళ అటెండెన్స్ పెంచే బాధ్యత కూడా మహిళలకు అప్పచెప్తా ఉన్నాం. ఎందుకంటే తల్లికే తెలుసు, పిల్లలు చదువుకునే పిల్లల చదువు విలువ తల్లికి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళకి పెద్ద బాధ్యత అప్పగించబోతా ఉన్నాం. రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు మీకు ఇవ్వబోతా ఉన్నాం. ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మీలో అందరూ కూడా ఫ్రీ బస్సు ప్రయాణాన్ని ఆల్రెడీ మీరు వాడుకొని ఉంటారు, చేస్తూనే ఉన్నారు. అలాగే రేపు ఇందిరమ్మ ఇండ్లు కూడా 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వబోతా ఉంది. 1-2 నెలల్లో మొదలు కాబోతా ఉంది. ఇందిరమ్మ ఇండ్లు కూడా మహిళల పేరు మీదనే చెక్ వస్తుంది, అది మీ పేరు మీదనే చెక్ వస్తుంది. కాబట్టి మహిళలందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఈ మహబూబ్ నగర్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం మేమందరం కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతోటి నిధులు తీసుకొచ్చే కార్యక్రమంలో ఉన్నాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చిండ్రు. 270 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్లో డ్రైనేజ్ వర్క్, సీసీ రోడ్లు, డ్రైనేజు, ఎస్టీపీలకు 270 కోట్ల రూపాయల ప్రాజెక్టును శంకుస్థాపన చేసింది. మనకున్న డ్రైన్స్ అన్నింటికి కూడా వాటి మీద ప్రతి కాలనీకి కూడా డ్రైన్స్ వచ్చేటట్టుగా, మురికి నీరు అన్ని కూడా దాంట్లో నుంచి పట్టణం బయటికి పోయే విధంగా ఆ 270 కోట్లతోటి ఆ పథకాన్ని మనం ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. అలాగే పట్టణంలో సీసీ రోడ్లు చాలా కాలనీలలో లేవు. దానికోసం 37.5 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిండ్రు. అన్ని ప్రాంతాల్లో ఎక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టినాం. ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చూడలే. ఎక్కడ ప్రజలకు అవసరమో అక్కడ ఆ డ్రైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ పెడతా ఉన్నాం. మళ్ళీ ఒక 40 కోట్ల రూపాయలు తీసుకువచ్చే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు 600 కోట్ల రూపాయలతో ఇంకో ప్రాజెక్ట్ ప్రపోజల్స్ పంపించున్నాము. అది కూడా ఖచ్చితంగా ఒక 5-6 నెలల్లో క్లియర్ చేసుకుంటే మహబూబ్ నగర్కు ఈ సంవత్సరంలోనే దాదాపుగా 1000 కోట్ల రూపాయలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణం మీద ఖర్చు పెట్టే వెసులుబాటు మనకు కలుగుతుంది. కాబట్టి మేమందరం కూడా మీ సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నాం. నేను చైర్మన్ గారికి కూడా చెప్పినా, నేను తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడికక్కడ చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్లు మీరు ప్రతిరోజు మీ వార్డులలో తిరగండి. సమస్యలు ఏమన్నా ఉంటే కమిషనర్ గారి దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి అని చెప్పి వాళ్ళకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. గతంలో లాగా ఎవరు ఎక్కడ పోవద్దు, అందరు ఎమ్మెల్యే దగ్గర రావాలి, ఎమ్మెల్యే సంతకం పెడితేనే పని కావాలి అనే దానికి మేము స్పష్టి చెప్పినాము. దాన్ని బంద్ చేసినాం. ప్రతి కౌన్సిలర్ కూడా వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు తీసుకొచ్చి అధికారుల దగ్గర అవి పరిష్కరించే ప్రయత్నం చేసుకోవాలి. కౌన్సిలర్ని ఎన్నుకుంటారు, కౌన్సిలర్ బాధ్యత కౌన్సిలర్ చేయాలి.
చైర్మన్ గారి బాధ్యత చైర్మన్ గారు చేయాలి, ఎమ్మెల్యే బాధ్యత ఎమ్మెల్యే చేయాలి, ముఖ్యమంత్రి గారి బాధ్యత ముఖ్యమంత్రి చేయాలి తప్ప అన్ని నేనే చేస్తా అందరు నా దగ్గరికి రావాలంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. కాబట్టి ఈ కాంగ్రెస్ లో ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మీకు రేషన్ కార్డులు కూడా అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. త్వరలోనే పిల్లల కోసం జాబ్ మేళా పెడతా ఉన్నాం. 18వ తారీఖు రోజు మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని వందల ఉద్యోగాలు మన మహబూబ్ నగర్ పట్టణానికి పిల్లల కోసం, చదువుకునే పిల్లల కోసం రావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ దిశలో మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సహకారంతో, జిల్లా మంత్రుల సహకారంతో మేము చేస్తూ ఉన్నాం. అలాగే వన మహోత్సవం జరిగింది. ఏదో తూతూ మంత్రంగా చేయదలుచుకోలే. ఖచ్చితంగా మహబూబ్ నగర్ లో చెట్లు పెంచే కార్యక్రమం కాలనీ వాసులకు, మహిళలకు, పిల్లలకి ఆ బాధ్యత అప్పచెప్పబోతా ఉన్నాం. దాదాపుగా 50,000 చెట్లను మన మహబూబ్ నగర్ పట్టణంలో నాటించి ఆ బాధ్యతను కూడా వార్డ్ ఆఫీసర్లు, మన కౌన్సిలర్లకు వాళ్ళ ద్వారా ఆ కాలనీలో ఉండే ప్రజలకు, స్టూడెంట్స్ కి ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. కార్యాచరణ త్వరలోనే మేము ముందు పెడతాం. తర్వాత కొంతమంది పెన్షన్స్ మిస్ అయిపోయినాయి, చాలా రోజుల నుంచి అడుగుతా ఉన్నారు. అవి కూడా త్వరలోనే ఎవరికైతే పెన్షన్స్ అర్హులున్న వాళ్లకు ఆ పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెట్టబోతా ఉన్నాం. టైం చాలా అయింది కాబట్టి మహిళలు ముందుకొస్తే వాళ్ళు స్టాల్స్ పెట్టుకోవడానికి, వాళ్ళ ఇంట్లో తయారు చేసుకునే ఉత్పత్తులను విక్రయించుకోవడానికి వాళ్లకు ప్రియారిటీ త్వరలోనే ఆ స్టాల్స్ సంబంధించిన వార్డు వైజ్ గా వార్డ్ నెంబర్ తో సహా ఏ వార్డులో ఎవరెవరు ఉన్నదో వస్తే వాళ్ళ చెప్పులు తీసుకోవచ్చు. ఉంటారు వాళ్ళ ద్వారా అందరికీ కూడా కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఎంఆర్ఓ గారిని కోరుకుంటారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.